కామ్రేడ్ రాధాకృష్ణ గారికి, కామ్రేడ్ మాదాల రవి, యాక్టర్ ప్రొడ్యూసర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వైస్ ప్రెసిడెంట్ గారికి, అదే రకంగా మన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదే రకంగా శ్యామల గారు వైఎస్ఆర్సిపి స్టేట్ స్పోక్స్ పర్సన్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఐఆర్ టీవీ హబ్సిగూడలో మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నన్ను పిలిస్తే నేను అక్కడ పోయి కొన్ని దాంట్లో పార్టిసిపేట్ చేసేవాడిని. దాని తర్వాత ఇది ఇప్పుడు ఆఫీస్ ఇక్కడ పంజాగుట్ట దగ్గరకు వచ్చింది. మరి రాధాకృష్ణ గారు అనేక సందర్భాల్లో మా దగ్గర రావటం, నేను వారితో మాట్లాడుతూ, వారి జర్నలిజం వారు, నా రాజకీయాలు నేను చేస్తూ, ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు పోవాలనే ఆలోచనతో ఇప్పటి వరకు రావటం జరిగింది. ఈ 5 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో సమాజంలో మార్పు తీసుకొని రావాలనే తపన ఉన్నటువంటి వ్యక్తిగా రాధాకృష్ణ, అది ప్రజాశక్తి కానీ, విశాలాంధ్ర కానీ, లేక ఏబిఎన్ కానీ, హెచ్ఎంటీవీలు కానీ అన్నిట్లో పనిచేస్తూ చివరికి ఫైనల్గా సమాజంలో మార్పు తేవాలంటే ఎక్కడో పనిచేయటం వల్ల జరిగేటట్లు లేదు అనే ఆలోచనతో ఈ ఐఆర్ మీడియాని పెట్టుకుని ఇవాళ సమాజంలో మార్పు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకులుగా మేము యాక్సిడెంట్లుగా రాజకీయ నాయకుడిని కాలేదు. నేను చదువుకునేటప్పుడు మేము అనుభవించినటువంటి కొన్ని కష్టాలను దృష్టిలో పెట్టుకుని వాటిని బయటికి తీసుకొని రావాలంటే డాక్టర్ చదివి డాక్టర్ ద్వారా సమాజంలో మార్పు చేయవచ్చని అనుకొని డాక్టర్ కోసం ప్రయత్నం చేసి డాక్టర్ అయ్యి ఉద్యోగంలో చేరి, ఈ డాక్టర్ ఉద్యోగం వల్ల సమాజంలో మార్పు రాదు, ఏదైనా కొంతమందికి వైద్య సౌకర్యం అందించగలం, కానీ సమాజానికి పట్టినటువంటి జబ్బుని నయం చేయాలంటే రాజకీయంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందనే ఆలోచనతోనే ఈ రాజకీయంలోకి రిజైన్ చేసి రావటం జరిగింది. మేము చదువుకునేటప్పుడు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే ఒక బుక్ ఉండేది. అందులో డాక్టర్ మాదాల గారికి తెలుసు, డాక్టర్ గారు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని పార్క్ రాసినటువంటి బుక్ ఉంది. దాంట్లో ప్రీఫేస్లో, అప్పుడు మేము స్టూడెంట్ లీడర్గా ఉన్నాం, నేను మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాం, దాంట్లో పాలిటిక్స్ ఈజ్ మెడిసిన్ ఆన్ లార్జ్ స్కేల్, పావర్టీ ఈజ్ ది డిసీజ్, పాలిటిక్స్ ఈజ్ ది మెడిసిన్. అది నాకు బాగా, ఆ మాట బాగా నచ్చింది అప్పుడు. అంటే అప్పటికి మా అన్నయ్య ఎంపీగా ఉన్నారు, ఒకే కుటుంబంలో ఇద్దరం ఎందుకని నేను ఉద్యోగంలో పోయాను. అనుకోకుండా బ్రదర్ చనిపోవటం, దాని తర్వాత నేను ఈ అనుభవం కూడా వచ్చింది, డాక్టర్గా మార్పు ఏం చేయలేమని. రాజకీయం అనేది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యవస్థను మార్చడానికి ఆ రాజకీయమే అవసరం అవుతుందనే ఉద్దేశంతోనే మరి పార్లమెంట్ మెంబర్గా 91లో 98లో అయ్యాను. దాని తర్వాత మధ్యలో ఎమ్మెల్యే అయ్యాను, మధ్యలో స్పెషల్ రిప్రజెంటేటివ్ అయ్యాను ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి కూడా. ఇవన్నీ చేసిన సమాజంలో మార్పు తీసుకొని రావాలనేటటువంటి తపన ఇంకా తగ్గలేదు. ఎందుకంటే అనుకున్నది అది సాధించలేకపోయాం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు యూనియన్ లీడర్గా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్గా ప్రతిరోజు హాస్టల్ సీట్లు పెరగాలని, మెస్ ఛార్జెస్ పెరగాలని, స్కాలర్షిప్లు పెంచాలని
ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు కాకి మాధవరావు డైరెక్టరు, ఎస్ఆర్ శంకరన్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్నాం. ఆ రోజుల్లో చేసిన పనికి నాకు తృప్తి ఉండేది. కానీ ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రత్యేక ప్రతినిధిగా కొన్ని పనులు మాత్రమే చేశాను. కానీ నేను అనుకున్నటువంటి సామాజిక మార్పు రాలేదనేటటువంటి అసంతృప్తి ఎంపీ, ఎమ్మెల్యే, స్పెషల్ రిప్రజెంటేటివ్ అయినప్పుడే ఎక్కువగా ఉంది. పోరాటం చేయటానికి ఎంపీ, ఎమ్మెల్యే, స్పెషల్ రిప్రజెంటేటివే అవసరం కాదనేది నా ఉద్దేశం. కానీ ఈ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, స్పెషల్ రిప్రజెంటేటివ్ కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కానీ, ఇవన్నీ మనకి హోదా ఇస్తాయేమో తప్ప సేవ చేసే అవకాశాన్ని మాత్రం ఇవ్వవు. ఈ హోదా వేరు, సేవ చేయాలనే ఆలోచన వేరు. అయితే అవి కొన్ని ప్రజలకు సేవ చేసేటటువంటి సాధనాలుగా ఉపయోగపడతాయి. ఎంపీ పార్లమెంట్లో మాట్లాడవచ్చు, వారు విన్నా వినకపోయినా ఏదో కొంత ప్రజా సమస్యల్ని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ గొంతుని పార్లమెంట్లో వినిపించవచ్చు. ప్రజల దగ్గర పోయి పార్లమెంట్ ఏం చెప్తుందో చెప్పే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మనం అనుకునేటటువంటి మార్పు ఏదైతే మాదాల రవి గారు కానీ, రంగారావు గారు కానీ, రాధాకృష్ణ కానీ, లేక ఇంకా వేరే పార్టీల్లో, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఆలోచించి మార్పు 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 అనేటటువంటి తపనతో సిపిఐ, ఎంఎల్, నక్సలైట్లు కానీ, మావోయిస్టులు కానీ వాళ్ళు కూడా మేము అనుకున్నది సాధించాలా, ఇది సాధించకపోతే చంపటమో చావటమో దేనికైనా సిద్ధంగా ఉండాలనే ఆలోచన వాళ్ళది. మాకు కూడా సాధించాలనేది రాధాకృష్ణ గారికి మాకు ఉన్నా, సాధించకపోతే చంపటమో చావటమో మా ఆలోచన ఒక్కటే, అదొక్కటే మార్పు. అదర్వైజ్ సాధించాలనే తపన మాకుందనే విషయాన్ని తెలియజేయడానికే ఈ మీటింగ్కి వచ్చాను నేను. నాకు చాలా మీటింగ్లు గాంధీ భవన్లో, ఇప్పుడు ఇంటి దగ్గర కూడా వేరే వాళ్ళు పొలిటికల్ సబ్జెక్టులు వెయిట్ చేస్తున్నా. ఇక్కడ రాధాకృష్ణ చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా అనేక మంది జర్నలిస్టులు చేస్తే తప్పనిసరిగా మార్పు వస్తుంది. వర్షం కంటిన్యూస్గా చినుకులు పడుతూ ఉంటే అది వరద పెద్ద, ఎక్కడ హైదరాబాద్ను ముంచేయటం, లేకపోతే కొన్ని చోట్ల పెద్ద పెద్ద బాంబేను ముంచేసింది అని కూడా అంటారు. వర్షమే కదా. అంటే మనం ఇటువంటి రాధాకృష్ణలు సమాజంలో ఎక్కువ మంది పనిచేస్తుంటే వాళ్ళ ప్రభావం ప్రజల మీద పడి మార్పు వస్తుంది తప్ప ఏదో కొంతమంది చేస్తే రాదు. ఇంకోటి, నేను చదువుకునేటప్పుడు మా ఊళ్ళో ఒక యువజన సంఘాన్ని పెట్టి దానికి ఒక 10,000 రూపాయలు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ డబ్బులు శాంక్షన్ చేస్తే ఆ 10,000 తీసుకొని విజయవాడ పోయి విశాలాంధ్రలో ఉన్న ఒక మొత్తం సెట్టు, అదే రకంగా సిపిఎంకు సంబంధించి ప్రజాశక్తిలో ఉన్న ఒక సెట్టు, అవన్నీ ఊళ్ళో తీసుకొని వచ్చి వాటిని చదివించి నేను కూడా చదువుకొని, నేను మరి నువ్వెందుకు కమ్యూనిస్ట్ కాలేదని చాలామంది అడుగుతారు, అది నువ్వెందుకు కాంగ్రెస్లో పోయావని. నేను దాదాపు విద్యార్థి దశలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు అంతా ఈ సాహిత్యం అంతా చదివి ప్రాక్టికల్గా ఏం జరుగుతుందని చూశాను. మా ఊళ్ళో అణిచివేసే వాళ్ళంతా, మనం చదివే సిద్ధాంతానికి ఇచ్చిన వాళ్ళంతా విపరీతంగా పేద ప్రజల్ని అణిచివేసే పరిస్థితి మా కళ్ళ ముందు మేము చూసి, వాళ్ళకి ఎందుకు ఇట్ట జరుగుతుంది, సిద్ధాంతం వేరు జరుగుతున్నది వేరు అనేటటువంటిది ఇక్కడ రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ మధ్యలో కూడా జరుగుతున్నాయి. సిద్ధాంతం ఎప్పుడు కూడా ప్రజా జీవితానికి అన్వయించేటట్టు ఉండాలి. ఆ అన్వయించినప్పుడే ఆ సిద్ధాంతం యొక్క విలువ ఉంటుంది. రష్యాలో లెనిన్ సిద్ధాంతాన్ని ప్రజలకు అన్వయించి మొత్తం ప్రపంచానికి ఒక దారి చూపించాడు, అన్వయించాడు ఆయన. మొత్తం ప్రజలు చదువుకోవాలి, అందరూ ప్రభుత్వ ఆస్తి మొత్తం, ఏ పని చేస్తే ఆ పనికి తగ్గంత మీకు ఇస్తాం, పని ఆ ప్రొఫెసర్కి ఎంత జీతమో అక్కడ పనిచేసే డ్రైవర్కి కూడా ఎంత అవసరం, ఆయన కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టాలో ఈ డ్రైవర్ కుటుంబానికి కూడా అంతే ఖర్చు పెట్టాలని
ప్రాక్టికల్గా చేయటం వల్ల అప్పుడు అది అయిపోయింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అవి వేరు. ఒక్కసారి దారి మాత్రం ప్రపంచం మొత్తానికి చూపించారు. అదే రకంగా చైనాలో, ఇప్పుడు చైనాలో మళ్ళీ మార్పులు కూడా జరుగుతున్న ప్రపంచ మార్పుల్ని వారు అన్వయించుకొని ప్రపంచంలో అత్యున్నత స్థానానికి పోయే పరిస్థితుల్లో చైనాలో ఉన్నారు. ఇవాళ భారతదేశంలో కూడా రెండే పార్టీలు, ఒకటి ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తూ పనిచేయాలనేటటువంటి ఆలోచన ఉన్నోళ్ళు, భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా భారతీయులే, మతం వేరైనా కులం వేరైనా భారతీయులుగానే గుర్తించాలి, సెక్యులరిజం, సోషలిజం, ఇంక్లూజివ్ గ్రోత్, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పోరాటం చేయడానికి కావలసి నన్ను అవకాశాలు మనకిచ్చారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, యువకులకి ఉద్యోగం లేని వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, రాజకీయం చేసే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. అందరూ పోరాటం చేసేటటువంటి అవకాశాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చారు. అందువలనే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం స్వతంత్రం రానటువంటి దేశాల్లో స్వతంత్రాలు వచ్చి ముందుకు పోయే యుఎస్ఏలో కానీ జర్మనీ, జపాన్ అన్ని చోట్ల కూడా యుఎన్ఓలో అంబేద్కర్ ఫోటోను పెట్టి ఆయనకి మరి ప్రత్యేకంగా గుర్తింపిస్తున్నారంటే ఆ రాజ్యాంగం ప్రజాస్వామ్యం ద్వారా పోరాటం చేయొచ్చని ఉంది. ఆ ప్రజాస్వామ్య పోరాటాన్ని ఇవాళ భారతదేశంలో ఇప్పుడు మాదాల రవి గారు మాట్లాడినట్టుగా అందరూ ఏకం కావాలి. నా చిన్నతనంలో పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలంటే కమ్యూనిస్టులే చెప్పేవాళ్ళు, పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలంటే కమ్యూనిస్టులే. నేను 75 సంవత్సరాలు. పేదవాళ్ళకి ఇంకా ఏదైనా చెయ్యాలంటే వాళ్లే చెప్తారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అప్పుడున్నటువంటి సోషలిస్ట్ పార్టీ కానీ, అప్పుడున్నటువంటి పార్టీలు ఏమి చెప్పేవి కాదు. కానీ ఇవాళ మార్పు కళ్ళకు కొడుతుంది. కొన్ని పార్టీలు తప్ప తక్కినవి అన్నీ కూడా ఇవాళ పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, పేదవాళ్ళకి చదువులు ఇవ్వాలి, పేదవాళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలి, రైతులకు ఇవ్వాలి, మహిళలకు ఇవ్వాలి, అదే రకంగా యువకులకు ఇవ్వాలి, ఏ కులంతో సంబంధం లేకుండా అందరినీ అభివృద్ధి చేయాలి. ఈ సిద్ధాంతాలన్నీ అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ఏదైతే పాతకాలంలో పేద ప్రజల కోసమే పుట్టిన పార్టీలు ఇవాళ ఆలోచన చేసి అందరిని కలుపుకొని భారతదేశంలో ప్రజా ఉద్యమాల ద్వారా మనం మార్పు తీసుకొని రావాల్సిన సమయం వచ్చింది. కామ్రేడ్స్ అంటే ఫ్రెండ్స్ అంతా వేరే పార్టీలో ఉన్నటువంటి ఆలోచన ఐడియాలజికల్లీ ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని పోయేటటువంటి పరిస్థితులు ఇవాళ భారతదేశంలో ఉన్నాయి. మనం వాటిని గుర్తించకుండా మన ద్వారానే మార్పు రావాలి, మనం చెప్పిందే కరెక్ట్ అనేటటువంటి ఆలోచన చేస్తే మార్పు వచ్చేటట్టు లేదు. నాతో సహా ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు చెప్పేటటువంటి సిద్ధాంతం నలుగురు వినేటట్టు ఉండాలి. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ పని చేసినా నైతిక విలువలు కొన్ని ఉండాలి. లక్ష్యాన్ని ఒకదాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్యాన్ని చేరటానికి పోయే మార్గం కూడా మంచిగా ఉండాలి. అక్కడ చేరటానికి ఎవడు అడ్డం వస్తే నాకు ఫైనల్ సోషలిజం బాగుంది అక్కడ పోవాలి కాబట్టి వీళ్ళందరినీ చంపుకుంటూ పోతాను, వాళ్ళు మనకెదురుకొచ్చి మనల్ని చంపుకుంటూ పోతే చివరికి ఎవరి కోసం పనిచేస్తున్నాము తెలియని పరిస్థితి వాళ్ళ భారతదేశంలో నెలకొల్లిందనేది మీకు చెప్పాలని నేను భావించే ఏని చెప్తున్నాను. ఇవాళ ఇతర పార్టీ వాళ్ళు కూడా ఏదో చేయాలని చూస్తున్నారు. ఒకడు ఒక లైన్లో, ఇక్కడ ఒక లైన్లో, అందరూ కూడా ఒకే లైన్లో పోయినప్పుడు వీటికి వ్యతిరేకంగా ఒక పార్టీ భారతదేశంలో నడుస్తుంది. ఆ వ్యతిరేకత చేసే ఒక్క పార్టీ తప్ప తక్కినవన్నీ ఏకమైపోవాలి. ఏదైనా 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా అందరూ ఏకమైపోయారు. ఇప్పుడు భారతదేశంలో అప్పుడు ఎమర్జెన్సీ రాజ్యాంగంలో అవకాశం ఉంది కాబట్టి పెట్టారు. పెట్టిన తర్వాత 1 సంవత్సరం కంటే ఎక్కువ ఎమర్జెన్సీ నడిచింది. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో అవకాశం ఇచ్చాడు అంబేద్కర్, అందుకని నడిపించారు. కానీ ఇప్పుడు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ జరుగుతుందనేది, యూనివర్సిటీలో పిల్లలకి స్వేచ్ఛ లేదు,
చదువుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటట్టు లేదు. వేరే వాళ్ళ దగ్గరికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది మన స్వతంత్రం తెచ్చుకుని 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ బాబు ఏం కావాలమ్మా, నువ్వే కూర్చో ఎక్కడైనా ముందు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది ఆలోచించండి. ఎమర్జెన్సీ డిక్లేర్డ్, ఎమర్జెన్సీ నాట్ డిక్లేర్డ్. డిక్లేర్ చేసినా డిక్లేర్ చేయకపోయినా బంగారు కత్తిని పెట్టి మెడకు వస్తే, మామూలు ఇనప కత్తితో వస్తే డెఫినెట్గా చేస్తాడు, బంగారు కత్తితో వస్తే కూడా చచ్చిపోతాడు. డెమోక్రసీ పేరుతోని మనం పరిపాలన చేసేదాన్ని వ్యతిరేకించాలి. ఎందుకు మేధావులందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు? ఎందుకు మంచి పుస్తకాలు సమాజం కోసం రాసిన వాళ్ళ పుస్తకాలని వాటిని బ్యాన్ చేసి వాళ్ళని ఇందుకేం చేస్తున్నారు? నిన్న మొన్న వాళ్ళు తప్పే చేశారు, నక్సలైట్ తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళు అడవిలో ఉండొచ్చు, వాళ్ళని చంపేయడానికి ఒక ప్రోగ్రాం నడుస్తుంది. ఆ ప్రోగ్రాంని ఆఫ్ చేసి వాళ్ళే అడుగుతున్నారు. ఇప్పుడు మావోయిస్టులు ఏం అడుగుతున్నారు? చర్చలు చేయండి, మీతో మేము బయటకు వస్తాం అంటున్నారు. వాళ్ళు అమెరికా నుంచి రాలేదు, జర్మనీ, జపాన్, లేకపోతే యుఏఈ నుంచి రాలా, వాళ్ళంతా భారతీయులే. మన దగ్గర కొంతమంది చదువుకున్న ప్రొఫెసర్స్, చదువురాని వాళ్ళు, మామూలు వాళ్ళు కూడా ఆ మావోయిస్టులు కానీ నక్సలైట్లుగా కానీ ఉన్నారు. వాళ్ళు అడవిలో పోయారు, ఏదో చేయాలనుకుంటున్నారు. అది చేయటానికి పరిస్థితులు అనుకూలం లేవని చాలామంది సరెండర్ అయ్యారు. కాకుండా కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఏరిపారేయాలనేటటువంటి ఆలోచన ఈ ప్రజాస్వామ్యంలో ఈ స్వతంత్ర భారతదేశానికి తగింది కాదు. వాళ్ళని ఏర్పారేయకుండా వాళ్ళు చర్చలు పిలిచి వాళ్ళు సరెండర్ అయ్యేటట్టు చేసి వాళ్ళలో మార్పు తీసుకొని వచ్చి వాళ్ళ ఐడియాలజీలో మార్పు తీసుకొని వస్తేనే భారతదేశంలో ప్రశాంతత, శాంతి నెలకొల్పబడుతుంది తప్ప వాళ్ళని భౌతికంగా లేకుండా చేస్తే భారతదేశంలో శాంతి రాదు. భౌతికంగా పోతే ఆలోచన చావకుండా ఉంటే అది ఇంకొకటి దగ్గర నుంచి మొదలవుతుంది. ఐడియాలజీ విల్ స్టార్ట్ ఫ్రమ్ సమ్ అదర్ ఫెలో. ఆ ఐడియాలజీ తప్పని తెలిసే విధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు చేయాలని మేమందరం కూడా మొత్తుకున్న. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళని తీసేస్తాం, చంపేస్తాం, ఫలానా డేట్కి లేకుండా చేస్తాం, వీళ్ళు ఫిజికల్గా లేకుండా చేస్తారు. కానీ మీరు ఐడియాలజికల్లీ యూ విల్ 100% ఫెయిల్. బికాజ్ అది భారతదేశ ప్రజల్లో ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ప్రజల్ని చంపేసి మీరు ఆ ఆలోచన చేస్తున్నారంటే మీరు చేసేటటువంటి పనుల వల్ల ప్రజల్లో ఆలోచన విధానంలో మార్పు రావాలి. రోటీ కపడా మకాన్ అందరికి రావాలి, గరీబీ హఠావో అంటే పోవాలి. తర్వాత అందరికీ అవి లేనప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు. నేను 91లో ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో పోవటానికి నాకు ఒక డజన్ మంది పోలీసులు, మా ఎస్పీ రాత్రి ఎక్కడ పడుకొని ఇచ్చేవాడు కాదు. అక్కడ పడుకుంటే నిన్ను చంపుతారు, ఇక్కడ పడుకో, ఇక్కడ పడుకో అని మార్చేవాడు. వాళ్ళ తప్పేం లేదు, అటాక్ జరుగుతున్నాయి. అప్పుడు వాటి మీద నేను స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది ఎంఆర్ఓ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, కలెక్టర్ కానీ, వాళ్ళ దగ్గర పోయి చెప్తే దానికి సమాధానం దొరకటం లేదు. సాయంత్రం ఒక మీటింగ్ మా ఊళ్ళల్లో పెట్టి అందరిని పిలిపించి ఇక్కడ ఎవడరా అదే ఇది రేపు కల్లా అమలు చేయాలంటే వాళ్ళు చెప్పినవి విన్నారు. అందుకని మా దగ్గరకి ప్రజలు రావటం బంద్ అయిపోయి నక్సలైట్ల దగ్గర పోయి మీటింగ్లు పెట్టి ప్రజా కోర్టులు పెట్టి దాని ప్రకారం పనులు చేసే రోజులు వచ్చినాయి. అది రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముందు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మనం మనుషులకు కావలసినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, వాడికి కావలసిన ఇల్లు, కావటానికి బట్టలు, తినటానికి తిండి, చదువుకునేదానికి అవకాశం, ఉద్యోగాలు, మహిళలను కూడా సమానంగా తీసుకుపోవటం, వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాటు చేయటం, కులాలతో సంబంధం లేకుండా ఇప్పుడే ఒకటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు ఇక్కడ. ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏంటో, ఆ స్కూల్కి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలందరూ
ఒకే హాస్టల్లో 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకునే హాస్టల్స్ 100 పెడుతున్నారు ఇక్కడ. ఇది నాకు తృప్తినిచ్చేటటువంటి కార్యక్రమం. వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత బయటకు వస్తే సమాజంలో కులంతో పని లేదు, మతంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, మనం అందరం ఒకటే కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల్లాగా బతికేటటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి కావలసిన పని. ఈ రకమైనటువంటి సంపూర్ణ విప్లవాన్ని ప్రజాస్వామ్యంలో తీసుకురావడానికి అంబేద్కర్ గారు మనకి అవకాశం ఇచ్చాడు. అంబేద్కర్ అనగానే అంబేద్కర్ గారు షెడ్యూల్ క్యాస్ట్ కాబట్టి, మల్లు రవి కూడా షెడ్యూల్ క్యాస్టే కాబట్టి ఆయన గురించి పక్కా చెప్తున్నాడు అనేది చాలా పొరపాటు. అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి భారతదేశంలో మహిళలకి సమాన హక్కులు కావాలని, బీసీలకు సమాన హక్కులు కావాలని, ఎస్సీ ఎస్టీలకు సమాన హక్కులు కావాలని అప్పుడెప్పుడో హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి ఆ హిందూ కోడ్ బిల్లు మరి ఆనాడు ప్రభుత్వం ఒప్పుకోకపోతే రిజైన్ చేసి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇవాళ ఎక్కడ చూసినా మనం 2 పనులే చెప్తున్నాం. ఒకటి రాజ్యాంగాన్ని రక్షించాలి, 2 ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. రాజ్యాంగంలో అందరికి అవకాశం ఇచ్చారు, ప్రజాస్వామ్యంలో అందరికి ఇచ్చారు. ఈ రెండింటిని చేయడానికి అందరూ చెయ్యాలి. మనం చేయగలిగిందంతూ చేస్తూ వాడు చేయటం లేదు, వీడు చేయటం లేదు, నా పక్కనోడు చేయటం లేదు అనేది మీరు సహాయం చేసిన వాళ్ళల్లో 90% మీరు మీ ఆలోచనని వాళ్ళకి పట్టలేదు కాబట్టి వాడి తప్పు కాదు. ఆ సమాజంలో ఆ రకంగా పెరుగుతూ వచ్చారు. మనం సమాజాన్ని మార్పు చేయాలని ఎంత గట్టిగా ఆలోచిస్తున్నామో ఈ సమాజంలో ఈ మార్పు రాకూడదని గట్టిగా పోరాటం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. పైనుంచి కిందకి నెడుతున్నారు, మనం కింద నుంచి పైకి నెడుతున్నాం. ట్రైన్లో ఎక్కాలని మనం చూస్తున్నాం, ట్రైన్లో ఉన్నోడు ఎక్కనియటం లేదు. మనకు తెలుసు, మీరు ఎప్పుడు కూడా ట్రైన్ ఎక్కిన దాకా వాడిని కిందకి నెట్టోళ్ళని తిడతాం, ఎక్కిన తర్వాత మనం కిందకి నెడతాం. అది మామూలుగా జరిగేటటువంటి కార్యక్రమం. కానీ మనకున్నటువంటి అవకాశంలో జర్నలిస్ట్గా అది ఇండియా రిపబ్లిక్ అని పేరు పెడితే బాగుండేటట్టుంది. ఐఆర్ అంటే దాని అర్థం ఏంటో ఎవరికి తెలియటం లేదు. ఇండియా రిపబ్లిక్ అనేది తెలిసేటట్టు చేయాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే దానికి ఒక అర్థం ఉంది. రిపబ్లిక్ ఇండియా అంటే ఇది ఒక స్వతంత్ర భారతదేశం అని ఆ పేరులోనే ఉంది. అది వచ్చేటట్టు చేస్తే జనానికి అర్థమైంది. దాంతోపాటు మీరు చేసేటప్పుడు ఎప్పుడు కూడా అసంతృప్తిని కానీ, నేనే పనిచేస్తున్నాననే ఫీలింగ్ని కానీ నీలో రానియద్దు, నాలో కూడా రానియద్దు. మనం సమాజానికి మార్పు చేయాలనుకునేటప్పుడు నేను ఒక్కడే చేస్తున్నాను, తక్కినోడు చేయటం లేదు, దానివల్ల నష్టం జరుగుతుంది, వాడు అట్ట ఇట్ట అని తెల్లారులు చెప్పటం కాదు. అది చెప్పుకుంటూ అనుకుంటే గుడ్డలో నొప్పు కట్టుకుంటే ఏమవుతుంది, కొద్దిసేపు కాలిపోదు కానీ కొద్ది టైం తర్వాత అది కాలిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిని రాకుండా చేయాలంటే మనం తప్పనిసరిగా మనం ఒక గీత గీసుకుని ఉండాలి. లెనిన్ ఆయన ప్రజలు చెప్పిన దానికి వాళ్ళు చెప్తే చేయలేదు, ఈయన గుర్తించి చేశాడు. మావో గుర్తించి చేశాడు, నెహ్రూ గుర్తించి చేశాడు, ఇందిరాగాంధీ గుర్తించి చేసింది. లేకపోతే ఇప్పుడు చేస్తున్న నాయకులు అందరూ వాళ్ళు గుర్తించి చేస్తున్నారు. అక్కడ గుర్తించి మనమే చేయాలి. వాడు మనకేదో చేస్తాడనే ఆలోచన కాకుండా ఆ రకంగా చేయటానికి మీరు ఇప్పుడు ఎవరో మీ మిత్రుడు 10 సంవత్సరాల అవతల పోయి ఇప్పుడు వస్తున్నట్టుగా నీ ఐడియాలజీతో కలిసి పనిచేయడానికి ఎవరు వస్తారో 4 ఉంటే చాలు. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మెనీ పీపుల్, మోర్ దాన్ 1 years ఆల్సో. 2 ఉన్నా చాలు. కార్ల మార్క్స్ ఇంకెవడో యాంగిల్స్ అని ఉండేవాడు, యాంగిల్సే కదా. ఆయన సిద్ధాంతాన్ని ఈయన నమ్మాడు. ఆయన భౌతిక పరిస్థితులు, ఈయన భౌతిక పరిస్థితులు వేరు. ఆయన లేనటువంటి వాడు, ఉన్నటువంటి వాడు. మార్క్స్కి ఏమి లేవు, యాంగిల్స్కి అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు మార్క్స్తో కలిశాడు? మార్క్స్ ఐడియాలజీ, యాంగిల్స్ ఐడియాలజీ కలిసినాయి. అందుకని వాళ్ళు అతని కోసం నేను పనిచేయాలని, నా కోసం అతను పనిచేయాలని వాళ్ళిద్దరు చేసి అటువంటి టీమ్స్ ఏర్పాటు చేసుకొని మనం పనిచేస్తూ ముందుకు పోవాలి. రాజకీయాలనేవి ఊరికే పదవుల కోసం కాదు, అదొక సాధనం. మనం ఏరు దాటాలంటే తెప్పని ఉంటుంది, లేకపోతే బుర్రకాయని ఒకటి ఉంటుంది. అది కట్టుకుంటే ఏరు దాటిపోవచ్చు. అట్లనే ఈ పదవులు అనేవి మనం మునిగిపోకుండా
ఇబ్బంది పడకుండా ఉండటానికి ఒక సాధనంలాగా ఉపయోగపడుతుంది. అందువల్ల నేను ఎంపీగా ఉండి ఏదో చేస్తానని నేను కానీ, జర్నలిస్ట్గా ఉండి ఈయన కానీ అట్లా అనుకోకుండా ప్రతి ఒక్కడూ మార్పు తేగలడు. మీకు అప్పుడప్పుడు కొంతమందికి మనం ప్రైజులు ఇస్తాం ఢిల్లీలో. వాళ్ళు ఎక్కడో చిన్న చిన్న పనులు చేసే వాళ్ళని గుర్తించి ఢిల్లీలో అవార్డ్స్ ఇస్తుంటారు. అంటే దాని ప్రభావం అప్పటికప్పుడు కనపడకపోవచ్చు. దాని ప్రభావం చుట్టుపక్కల ప్రాంతం మీద అట్లా పోయి ఢిల్లీ దాకా పోయి వాళ్ళని గుర్తించి వాళ్ళకు పద్మశ్రీలు, పద్మవిభూషణలు ఇచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. అట్లా మనం కూడా చేస్తూ పోతే తప్పనిసరిగా ప్రజలు మనం గుర్తిస్తారు. మనల్ని తిట్టేవాడు, మనల్ని అరిసేవాడు, మనల్ని తప్పుడుగా రిప్రజెంట్ చేసేవాళ్ళు కూడా మన స్థాయిలోకి వస్తారు. ఎప్పుడు వస్తారు? మనం ఒక లైన్ కంప్లీట్గా పోవాలి. మనం ఇచ్చిన మాట ప్రకారం పనిచేయాలి. మాట ఇస్తే దాని మీద నిలబడాలి. అబద్ధం చెప్పొద్దు. ఏ సందర్భంలోనైనా అవసరమైతే కష్టపడటానికి రెడీగా ఉండాలా. అప్పుడే ప్రజలు మనల్ని గుర్తించి మనల్ని ఒక చిన్న నాయకుడు, పెద్ద నాయకుడు, మధ్య నాయకుడుగా తీసుకుపోయేటటువంటి అవసరం ఉంటుంది. అందువలన మా వైస్ చైర్మన్ డాక్టర్ రవి గారిని ప్రత్యేకంగా మేము ఇప్పటికే ఆ పని మొదలుపెట్టాం. ఇండియా కూటమి, ఇండియా అలయన్స్, దీంట్లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, తర్వాత ఎస్పీ, ఆర్ఎల్డి, 21, 22 పార్టీలు ఉన్నాయి. ఈ ఊరికి ఉండటం కాకుండా వాళ్ళను పనిచేస్తూ ముందుకు పోయేటటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక్క మాకే వైస్ ప్రెసిడెంట్ కాదు, ఈ సమాజాన్ని మార్పు చేయటానికి, సమూలమైన మార్పు చేయటానికి మీలో పెద్ద కమిట్మెంట్ ఉంది. మీ నాన్నగారు పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీరు కూడా దీన్ని ముందుకు తీసుకుని పోవాలని, ఈ ఐఆర్ అనేది ఇండియన్ రిపబ్లిక్ అనేటటువంటి పేరు మార్చి భవిష్యత్తులో ఏమైనా ఇంత ముందు కూడా నీతో ఉన్నాను, కానీ ఇప్పుడు మీరు ఇన్నిట్లో పనిచేసి ఈ రకంగా చేయాలనేటటువంటి ఆలోచన నాకు ఇది మాట్లాడటానికి మీరే ప్రేరకులు, స్ఫూర్తి. మీరు ఏమి లేకుండా ఎంత పని చేస్తున్నారు. నేను అన్నీ ఉండి ఏమీ చేయలేకపోతే తృప్తి లేకుండా ఉన్నాం. తృప్తి ఉండాలి అందరికని చెప్తూ మేము అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నాం, ఇంకేదో చేయలేకపోతున్నాం. మీరందరూ కలిసికట్టుగా ముందుకు పోయే పరిస్థితులు వస్తే మేము తప్పనిసరిగా మీకు అండగా ఉంటాం. మా చేతిలో ఉన్నటువంటి ఎంపీఏ కాకుండా ప్రభుత్వం తరఫున కానీ ఇంకెక్కడైనా చేయగలిగిన చేస్తాం. ఈ మెసేజ్ని మనం అందరం ఈ రోజున ముందుకు తీసుకొని పోవటానికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఎస్సీ ఫైటర్ ఆమె ఒకప్పుడు అక్కడ పెద్ద కొట్లాట జరుగుతుంటే చూశాను టీవీలో. మళ్ళీ కొట్లాడుతూ అయిపోయిద్దని చాలామంది అనుకున్నారు. చాలామంది ఎస్సీలు అనుకుంటారు అయిపోయింది, కొట్లాట పెట్టుకుంటుంది, ఆమె దేనికి ఉపయోగపడకుండా పోతుంది. కొట్లాట వల్ల కూడా యుద్ధం ఎప్పుడు శాంతి కొరకే. అదే జరిగింది ఇప్పుడు. ఇది ఇంకా భవిష్యత్తులో కూడా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందరం ఏ పార్టీలో ఉన్నా ఐడియాలజీ కలిసిన వాళ్ళందరం కలిసికట్టుగా పనిచేయటానికి కృషి చేస్తామని, చేయటానికి కావలసినటువంటి అనుకూలమైన పరిస్థితులు ఇవాళ భారతదేశంలో ఉన్నాయి. ఆ భారతదేశంలో ఉన్న పరిస్థితుల్ని మనం గుర్తించి ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేయటానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.